మీ భక్తి టీవీకి స్వాగతం. ఇది పూర్వపు లకీ స్పిరిచువల్స్, మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ తోడు. నమస్కారం. ఈరోజు మనం తులారాశివారి కోసం ఏప్రిల్ 2026 నెల ఎలా ఉండబోతోందో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని స్పృశిస్తూ తెలుసుకోబోతున్నాం. ఈ నెలలో గ్రహాల సంచారం మనకు ఎలాంటి అవకాశాలు తీసుకువస్తోంది, ఏ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీటన్నిటినీ వివరంగా చర్చిద్దాం. అయితే ఈ విశ్లేషణలోకి అడుగుపెట్టే ముందు మాదొక చిన్న విన్నపం. ఒకవేళ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఆ పని చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. మీరు ఇప్పటికే మా సబ్స్క్రైబర్ అయితే తప్పకుండా మీ నక్షత్రం లేదా రాశిపేరును కింద కామెంట్స్లో తెలియజేయండి. సరే, ఈ నెల మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. మనం దీన్ని 5 భాగాలుగా విభజించాం. ముందుగా సెక్షన్ 1లో ఈ నెల మొత్తం ఆకాశంలో ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి, దాని ప్రభావం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత సెక్షన్ 2లో ప్రత్యేకంగా తులారాశివారిపై గ్రహాల ప్రభావం ఎలా ఉందో లోతుగా చూద్దాం. ఇక 3వ విభాగంలో మీ కెరీర్, ఫైనాన్స్, ఫ్యామిలీ, హెల్త్, ఈ కీలకమైన అంశాలు ఎలా ఉండబోతున్నాయో చర్చిద్దాం. 4వ విభాగంలో కేవలం సమస్యలే కాదు, వాటికి పరిష్కారాలు కూడా తెలుసుకుందాం. అంటే మార్గదర్శకాలు, పరిహారాలు. చివరగా 5వ విభాగంలో ముఖ్యమైన పనులు మొదలుపెట్టడానికి అనువైన శుభ తేదీల వివరాలు అందిస్తాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెడదామా? మనం మొదటి విభాగంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ మనం ఈ నెలలో కేవలం తులారాశివారినే కాదు, మనందర్నీ ప్రభావితం చేసే ఒక పెద్ద ఖగోళ ఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఈ నెల మొత్తం మూడ్ని సెట్ చేస్తుందని చెప్పవచ్చు. ఈ ఏప్రిల్ నెలలో గమనించాల్సిన అతి ముఖ్యమైన జ్యోతిషపరమైన అంశమేంటంటే, ఆకాశంలో దాదాపు అన్ని ప్రధాన గ్రహాలు కూడా రాహువు మరియు కేతువు అనే 2 ఛాయాగ్రహాల మధ్య చిక్కుకుపోయుంటాయి. దీన్నే జ్యోతిష పరిభాషలో కాలసర్పదోషం అని అంటారు. ఊహించుకోండి, రాహువు పాము తలైతే కేతువు దాని తోక, మిగతా గ్రహాలన్నీ ఈ పాము మధ్యలో బందీలుగా ఉన్నట్టన్మాట. దీనివల్లేమవుతుందంటే, మనం చేసే పనుల్లో కొంచెం ఆలస్యం, ఊహించని అడ్డంకులు, ఒక రకమైన మానసిక ఆందోళన, ఒత్తిడి కలగవచ్చు. అయితే దీని గురించి కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఈ కాలసర్పదోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అత్యంత శక్తివంతమైన మార్గం సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన. ఆయనే సర్పాలకు అధిపతి. కాబట్టి ఈ నెల మొత్తం వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్యస్వామిని మనసులో తలుచుకోవడం, ఆయన స్తోత్రాలు పఠించడం చాలా చాలా మంచిది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా తులారాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు మీలో ఎవరెవరు తులారాశి కిందకొస్తారో ఒకసారి స్పష్టంగా చూద్దాం. మీ జన్మ నక్షత్రం చిత్త అయితే అందులో 3వ, 4వ పాదాలవారు తులారాశివారు. మీది స్వాతి నక్షత్రమా? అయితే మీరు పూర్తిగా తులారాశివారే. 4 పాదాలు ఈ రాశిలోనే ఉంటాయి. ఇక విశాఖ నక్షత్రంలో పుట్టినవారిలో మొదటి 2 మరియు 3వ పాదాలవారు తులారాశి జాతకులు. ఈ నక్షత్రాల కలయిక వల్లే తులారాశివారికి ఆ సహజమైన బ్యాలెన్స్, కళాత్మకత, అందరితోనూ సర్దుకోపోయే గుణం వస్తాయి. ఇక మనం 2వ విభాగానికి వచ్చేద్దాం. ఇప్పుడు మనం పెద్ద చిత్రాన్ని పక్కన పెట్టి ప్రత్యేకంగా మీ జాతక చక్రంలోకి, అంటే తులారాశి చాట్లోకి జూమించేద్దాం. ఈ నెలలో ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఏవి కొంచెం సవాలు విసురుతున్నాయి అనే విషయాలను వివరంగా చూద్దాం. ఇది మీ నెలవారీ పర్సనల్ ఆస్ట్రాలాజికల్ రిపోర్ట్ లాంటిది. తులారాశివారికి ఈ నెల ఫలితాలు ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఉంటాయి. ఒకవైపు చూస్తే మీకొక అద్భుతమైన బలముంది, అదే దేవగురువు బృహస్పతి. ఆయన మీ రాశికి 9వ ఇంట, అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. ఇది ఒక రకంగా దైవిక రక్షణ లాంటిది. అదృష్టం మీ వైపు ఉంటుంది, పెద్దల ఆశీస్సులు, ముఖ్యంగా తండ్రిగారి మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. కాని నాణేనికి మరోవైపు చూస్తే రాహుకేతువులు కొంత ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. రాహు మీ రాశికి 5వ ఇంట్లో కూర్చున్నాడు. ఈ 5వ ఇల్లు మన ఆలోచనలు, పిల్లలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించింది. ఇక్కడ రాహు ఉండటం వల్ల మనసులో ఏదో తెలియని ఆందోళన, పిల్లల భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత గందరగోళం ఉంటాయి. ఇక కేతువు 12వ ఇంట్లో, అంటే వ్యయస్థానంలో ఉన్నాడు. దీనివల్ల జేబుకు చిల్లుపడినట్టుగా ఊహించని ఖర్చులు రావడం, సరిగ్గా నిద్రపట్టకపోవడం వంటివి జరగవచ్చు.
ఈ గ్రహాల ప్రభావం ఈ నెల మీ వ్యక్తిత్వంపైన, మీ ఆలోచనా విధానంపైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భాగ్యస్థానంలో ఉన్న గురువు వల్ల మీరు చాలా సామరస్యంగా, డిప్లొమాటిక్గా ఉండటానికి ప్రయత్నిస్తారు. గొడవలకు దూరంగా ఉంటూ మాటలతో పనులు చక్కబెట్టుకోవాలని చూస్తారు. సమాజంలో పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు పెంచుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. ఇదంతా చాలా మంచిదే. కాని 5వ ఇంట్లో ఉన్న రాహు అప్పుడప్పుడు మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటాడు. దానివల్ల మీలో అసహనం, చిరాకు పెరిగిపోవచ్చు. ఆ సమయంలో మీ నోటినుంచొచ్చే మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఇది చిన్న చిన్న అపార్థాలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నెల మీ విజయానికి సూత్రం ఒక్కటే: మాటల్లో ఓర్పు, నేర్పు. ఓకే, ఇప్పుడు మనం 3వ విభాగానికి వచ్చాం. ఇప్పటివరకు గ్రహాల ప్రభావం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఆ ప్రభావం మన నిజ జీవితంలో, అంటే మన ఉద్యోగం, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం మీద ఎలా ఉండబోతోందో ఒక్కొక్కటిగా వివరంగా విశ్లేషించుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ నెల స్కోర్ కార్డ్ చూద్దాం. మీ కెరియర్ చాలా బలంగా, సూపర్బ్గా ఉంది. ఫైనాన్స్ విషయానికి వస్తే అది మధ్యస్థంగా ఉంది. అంటే ఆదాయం వస్తుంది, కానీ ఖర్చులు కూడా ఉంటాయి. ఫ్యామిలీ లైఫ్ మిశ్రమంగా ఉంది. కొన్ని మంచి క్షణాలు, కొన్ని సవాలుగా ఉండే సందర్భాలు ఉంటాయి. ఇక ఆరోగ్యం దగ్గర మాత్రం ఒక రెడ్ అలర్ట్ ఉంది. అంటే ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం. సరే, ఇప్పుడు ప్రతి అంశాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. ముందుగా కెరియర్. ఈ విషయంలో మీకు తిరుగులేదు. ఆఫీస్లో పోటీ పెరగచ్చు, మీ మీద ఒత్తిడి పెరగచ్చు. కానీ గురుబలం మీ వైపు ఉన్నందువల్ల అంతిమ విజయం మీదే. మీ కష్టానికి గుర్తింపొస్తుంది, బాస్ నుంచి ప్రశంసలందుతాయి. ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ నెలలో ఒక శుభవార్త వింటారు. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన సమయం. కొత్త ప్రాజెక్టులు, కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే సరైన తరుణం. అయితే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్లు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఈ నెల మీ నిరీక్షణకు తెరపడుతుంది. ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఇప్పుడు డబ్బు విషయానికి వద్దాం. ఒక చేత్తో ఆదాయం పెరుగుతుంది, కానీ మరో చేత్తో ఖర్చులు కూడా అదే స్పీడ్లో పెరుగుతాయి. 12వ ఇంట్లో కేతు ఉండటం వల్ల హాస్పిటల్ ఖర్చులు, అనవసర ప్రయాణాలు లేదా రిపేర్ల రూపంలో డబ్బు బయటకు వెళ్ళిపోవచ్చు. అందుకే ఈ నెలలో బడ్జెట్ వేసుకోవటం చాలా ముఖ్యం. ఎంత వస్తోంది, ఎంత పోతోంది అని ఒక లెక్క ఉండాలి. ఒక ముఖ్యమైన సలహా: భవిష్యత్తులో తలనొప్పులు రాకుండా ఉండాలంటే ఈ నెలలో కొత్తగా అప్పులు ఇవ్వద్దు, తీసుకోవద్దు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. రాహు ప్రభావం వల్ల మార్కెట్లో ఊహించని మార్పులు రావచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్. రియల్ ఎస్టేట్లో కూడా యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కొత్తగా స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబం, సంబంధాల విషయానికొస్తే ఇక్కడ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇంట్లో పెద్దగా సమస్యలేమీ ఉండవు, వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కాని మీ మాట తీరులో కాస్త కఠినత్వం రావడం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇది జరగవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కొంచెం ఓర్పు చాలా అవసరం. ప్రేమలో ఉన్నవారికి ఇది కొంత పరీక్షాకాలమనే చెప్పాలి. 5వ ఇంట్లో ఉన్న రాహు వల్ల అపార్థాలు పెరిగే అవకాశముంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని విద్యార్థులకు మాత్రం ఇది బంపర్ ఆఫర్ లాంటి నెల. గురు అనుగ్రహం వల్ల చదువు మీద ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేవారు, విదేశాల్లో చదువుకోవాలనుకునేవారు గట్టిగా ప్రయత్నిస్తే విజయం తథ్యం. ఇక అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఈ నెలలో మీరు దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇది చాలా అవసరం. రాహుకేతువుల ప్రభావం నేరుగా మీ మానసిక ఆరోగ్యంపై పడుతుంది. అనవసరమైన టెన్షన్లు, ఆందోళనలు పెరుగుతాయి. ఇది మీ శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు, జీర్ణ సమస్యలు, నరాల బలహీనత, సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటివి ఇబ్బంది పెట్టొచ్చు. దీనికి పరిష్కారం సింపుల్. మంచి పోషకాహారం తీసుకోండి. రోజూ కనీసం 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు కాసేపు యోగా, ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం తప్పనిసరి చేసుకోండి. ఇది మీ మనసును, శరీరాన్ని రెండింటినీ ప్రశాంతంగా ఉంచుతుంది. సరే, ఇప్పటివరకు మనం ఫలితాలు ఎలా ఉంటాయో చూశాం. కానీ మన సంస్కృతిలో ఫలితాలు తెలుసుకోవడమే కాదు, ప్రతికూలతలను తగ్గించుకోవడానికి, అనుకూలతలను పెంచుకోవడానికి మార్గాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ 4వ విభాగంలో మనం పాటించగల కొన్ని శక్తివంతమైన పరిహారాలు, ఆధ్యాత్మిక మార్గదర్శకాల గురించి తెలుసుకుందాం. ఇది మన స్పిరిచువల్ టూల్ కిట్ లాంటిదే.
మనలో చాలామంది శనిదేవుడి పేరు విలగానే భయపడిపోతారు. కష్టాలు, నష్టాలు తప్పవని ఆందోళన చెందుతారు. కాని మనమొక సత్యాన్ని గ్రహించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు ఒక విలన్ కాదు, ఆయన ఒక స్ట్రిక్ట్ టీచర్. మనల్ని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి కఠినమైన పరీక్షలు పెట్టే గురువు. ఆయన పెట్టే పరీక్షల వల్ల మనం జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం, మరింత బలంగా పరిణతి చెందిన వ్యక్తులుగా తయారవుతాం. ఆయన కర్మ ఫలప్రదాత, ఒక న్యాయమూర్తి. ఆయన ఇచ్చే ఫలితాలు కాస్త ఆలస్యంగా రావచ్చు, కాని అవి చాలా స్థిరంగా, శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి శనిదేవుడికి భయపడటం కాదు, భక్తితో, క్రమశిక్షణతో ఆయన్ని గౌరవించాలి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా ఉందని మేం భావిస్తున్నాం. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి దయచేసి ఒక క్షణం ఆగి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రాశి లేదా నక్షత్రం పేరును కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ భాగస్వామ్యం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మరి శనిదేవుడి అనుగ్రహం ఎలా పొందాలి? ఆయన ప్రతికూల ప్రభావాలను ఎలా తగ్గించుకోవాలి? దీనికోసం ఒక చాలా శక్తివంతమైన పరిహారం ఉంది. దీన్ని ప్రతి శనివారం భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. ఎలా చెయ్యాలో నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. శ్రద్ధగా వినండి. ముందుగా ఒక ఎండు కొబ్బరి చిప్పను తీసుకోండి. ఈ కొబ్బరిచిప్ప మన అహంకారానికి ప్రతీక. దాని లోపల ఒక చిన్న నల్లటి బట్టముక్కను పెట్టండి. నలుపు శనికి ఇష్టమైన రంగు. ఆ బట్టమీద కొన్ని నల్ల నువ్వులు వేయండి. తర్వాత ఆ చిప్పలో నువ్వుల నూనె పోసి ఒత్తివేసి దీపం వెలిగించాలి. గుర్తుంచుకోండి, ఈ దీపాన్ని శనీశ్వరుడి విగ్రహం లేదా ఫోటోకి సరిగ్గా ఎదురుగా కాకుండా కొంచెం దూరంగా పక్కన పెట్టాలి. చివరగా మనసులో శనిదేవుణ్ణి ప్రార్థిస్తూ 19 ప్రదక్షిణలు చెయ్యాలి. 19 అనేది శని గ్రహానికి సంబంధించిన సంఖ్య. ఇలా చేయడం వల్ల శనిదోషాల తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు లేదా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వీలైనన్నిసార్లు ఈ శని మూలమంత్రాన్ని జపించడం వల్ల విశేషమైన ఫలితాలుంటాయి. నేను ఇప్పుడు ఈ మంత్రాన్ని స్పష్టంగా, నెమ్మదిగా ఉచ్చరిస్తాను. శ్రద్ధగా వినండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. మరొక్కసారి జపిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా అనుకోడానికి ప్రయత్నించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే శనిదేవుడు శాంతించి శుభఫలితాలని ఇస్తాడు. ఇక మనం మన విశ్లేషణలో చివరి అంకానికి 5వ విభాగానికి వచ్చేశాం. మంచి పనిని మంచి సమయంలో ప్రారంభిస్తే అది సగం పూర్తయినట్టే అంటారు పెద్దలు. కాబట్టి ఈ నెలలో మీరు ఏవైనా ముఖ్యమైన పనులు, శుభకార్యాలు ప్లాన్ చేసుకుంటే వాటికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ నెలలో వివాహాలు చెయ్యాలనుకునేవారికి చాలా మంచి ముహూర్తాలున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 15వ తేదీ, అలాగే 20వ, 21వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత నెల చివర్లో అంటే 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వరుసగా శుభముహూర్తాలున్నాయి. మీ క్యాలెండర్లో ఈ తేదీలను మార్క్ చేసుకోండి. కొత్త ఇల్లు లేదా భూమి వంటి స్థిరాస్తిని కొనాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 9, 10, 16, 17, 23 మరియు 24 తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక కొత్త వాహనం, కారు, బైక్ వంటివి కొనుగోలు చేయడానికి ఈ నెలలో చాలా మంచి రోజులున్నాయి. ఏప్రిల్ 1, 2, 3, 6, 12, 13, 20, 23, 24 మరియు 29వ తేదీలు వాహన కొనుగోలుకు చాలా మంచివి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఏప్రిల్ 9, 15, 18 లేదా 19వ తేదీలలో ప్రారంభిస్తే చాలా మంచిది. ఇక గృహప్రవేశం కోసం చూస్తున్న వారికి ఈ నెలలో ఒకే ఒక్క అత్యంత శ్రేష్టమైన ముహూర్తముంది. అది ఏప్రిల్ 20వ తేదీ సోమవారన్నాడు. సమయం కూడా గుర్తుంచుకోండి. ఉదయం 5:52 నుంచి 7:27 మధ్యకాలం గృహప్రవేశానికి చాలా అనుకూలమైనది. చూశారు కదా, తులారాశివారు, ఈ ఏప్రిల్ నెల మీకు ఒకవైపు గురుబలంతో గొప్ప అవకాశాలను, మరోవైపు రాహుకేతువుల రూపంలో కొన్ని పాఠాలను నేర్పడానికి వస్తోంది. సరైన ప్రణాళిక, పరిహారాలు, ముఖ్యంగా మీమీద మీకు నమ్మకముంటే ఈ నెలను మీరు అద్భుతంగా మార్చుకోగలరు. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. ఈ విశ్వ సవాళ్లను ఎదుర్కొంటూ, దైవిక మార్గదర్శకత్వాన్ని స్వీకరిస్తూ మీ జీవితంలో ఆ సహజమైన తులారాశి సమతుల్యతను మీరు ఎలా సాధించబోతున్నారు?
దీని గురించి తప్పకుండా ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం దయచేసి లకీ స్పిరిచువల్స్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు మీ రాశి లేదా నక్షత్రం పేరును కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.